హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తమును సమస్తమును సమకూర్చి జరిగించే సర్వశక్తిమంతుడైన యేసయ్య నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి దేవుని మాటలు ఈ రీతిగా పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో ఉంటున్న సమస్యలు చూచి మనం భయపడి కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం ప్రభువుల వలన. అయితే ఈ సమస్య ఎట్లా పోతది అనే భయం మనల్ని ఆ రీతిగా చేయడం ప్రారంభిస్తుంది. అంటే దేవుడు ఎంతటి ఆశ్చర్యకరుడు అంటే నిజంగా మన మాటల్లో చెప్పలేనంతగా ప్రేమగలవాడు. అయ్యా, నా ఎదుట సమస్య కొండలాగా ఉంది అంటే దేవుడు అంటాడు, "ఏం పర్వాలేదులే" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు మనకు ఏ రీతిగా ఉంటాయంటే, అరే! ఇది ఎలా జరుగుతది? దేవుడు ఇంత ఈజీగా తీసుకుంటున్నాడే అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం ప్రేమలో. అయితే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యము అంటే నిజంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఏలీయా ప్రవక్త నిజంగా ప్రవచించాడు. ఏమని అంటే 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడదు అన్నాడు ప్రభు. వర్షం పడదు అంటే ఎంతటి భయంకరమైన పరిస్థితి. సో బైబిల్‌లో రాయబడి ఉంటది, కెదిరి వాగు నీళ్లు కూడా ఎండిపోయాయి. అంతటి భయంకరమైన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఒక పేద విధవరాలు బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! ఆమె చెప్తది, "అయ్యా, మేము చనిపోకముందు ఈ చిన్న పిండి తీసుకొని అప్పం చేసుకొని నేను నా కుమారుడు తిని ఆ తర్వాత ఇక అయిపోయింది. ఇంక ఏమీ లేదు. కాబట్టి ఇక మేము చచ్చిపోతాము" అంటే దేవుడు అంటాడు, "లేదు లేదు, నేను ఆటిని ఆశీర్వదిస్తున్నాను" అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభం. నాకు అనిపిస్తది ప్రియమైన వాళ్ళ, వర్షమే పడడంలా, సో దేశమంతా కరువుతో నిజంగా ఇబ్బంది పడతా ఉంటే దేవుడు అంటాడు, అంటే ఆమె జీవితంలో ఏ రీతిగా ఉందంటే, ఇక నేను ముందుకు సాగలేను, నేను ముందుకు వెళ్ళలేను అనే పరిస్థితి. ఎటు చూసినా కూడా, ఎటు చూసినా కూడా ఆమె జీవితంలో ముందుకు ఒకవేళ గడుస్తది అంటే నమ్మలేని స్థితి. అయితే ప్రేమిన వలన భూమి మీద వర్షము పడేంత వరకు కూడా వాళ్ళకి ఏ కొరత రాలేదు. హల్లెలూయా. ఏంటి ఈ ఆశ్చర్యం? అయ్యా, నా కళ్ళ ముందు ఏమి కనబడడం లేదే. నేను నా జీవితంలో ముందుకు అడుగు వేయడానికి నిరీక్షణ ఏమీ లేదే. దేవుడు అంటాడు, "కాదు, నేను అద్భుతాలు చేసేవాడిని. కాదు." నిజంగా ప్రేమలో ఎంత అద్భుతం అంటే అసలు ఏమన్నా చేసిందా ఆమె? ఏం చేయలేదు. కేవలం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తీసుకొని ఆమె జీవితాన్ని ముందుకు సాగించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. జీవితంలో ఏదైతే కొండలాగా ఉంది, నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నాను అంటే దేవుడు అంటాడు, "కాదు, నేను అద్భుతం చేయను." హల్లెలూయా. నువ్వు ముందుకు నేను బతకలేను, జీవించలేను అంటే నేను పోషించేవాడిగా ఉంటాను. హల్లెలూయా. మనం పోషించుకోవడానికి ఏ సోర్స్ లేదయ్యా మనం బ్రతకడానికంటే దేవుడు అంటాడు, "నేను నిన్ను పోషిస్తాను." హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో ఉంటున్నారు. ప్రతి సమస్యలో చాలిన దేవుడు. ఆమె జీవితంలో మరణ వచ్చే అంత దగ్గర సమస్య. అయితే దేవుడు ఏం చేశాడు? దాన్ని తప్పించడం ప్రారంభించాడు. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి సమస్యలన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపించడానికి, తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. తనలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి స్తోత్రం యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవుడవు మీరే గనక స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రేమకై, కృపకై వందనాలు. ఇలా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. తండ్రి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించే దేవుడుగా ఉంటున్నారు. స్తోత్రం. మా దగ్గర ఏమీ లేదు, అయినా అద్భుతం చేసే దేవుడు. మేము ముందుకు సాగలేము, అయినా మీరు నడిపించగలిగిన దేవుడు. ప్రభువా, మేము జీవించలేము, అయితే మమ్మల్ని జీవింప చేయగలిగిన దేవుడు ప్రభువా. కాబట్టి అట్టి అద్భుతాలు చేసే దేవుడు మాకుంటున్నారు. భయపడకుండా ముందుకు సాగేవారిగా కృప చూపించి ప్రతి సమస్యల మీద తోడై నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే. దీవెన ఆశీర్వాదాలు మెండుగా దండిగా నింపి సమస్త మహిమ ఘనత ప్రభావం సహకరిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాలు, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి అంతమందికి ఇంకా రక్షణ లేదు, కుటుంబం రక్షణ తెచ్చి గొప్ప కార్యాలు జరిగించి అభిషేకించబడడానికి సాయం తెచ్చి జాబ్స్ రావడానికి సాయం, మ్యారేజ్ జరగడానికి సాయం, ట్రాన్స్ఫర్స్ రావడానికి సాయం, వెహికల్ కొనుక్కోవడానికి సాయం తెచ్చి గర్భ దీవెన పొందుకోవడానికి సాయం అనుగ్రహించి మీరేమైనా చెర నుంచి విడిపించి మీరేమైనా సమస్త మహిమ నీకే చెల్లిస్తుంది. అయ్యా, ఎవరైతే ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఉంటారు వారిని దర్శించండి,
సమస్యల నుంచి వారిని విడిపించి మీరే మహిమ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఈ రోజే జరిగించి మీరు సమస్తమైన మనీకి చేస్తారు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.